హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ పడాల. చూడండి ఫ్రెండ్స్, నేనైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. మేము అమ్మవారి గుడికి వెళ్ళామని చెప్పి షార్ట్ వీడియోలో అంతా మీకు చూపించడం కుదరదు కాబట్టి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే మనకి ఇలా అమ్మవారి పాదాలు ఉంటాయి, మనకి ఎంట్రన్స్లో అనమాట. ఇటు సైడ్ మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఒకటి 100 రూపీస్, ఒకటి 200 రూపీస్, ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనం అనమాట. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ రోజు మండే కాబట్టి క్రౌడ్ ఏం లేరు, చాలా బాగుంది. చూడండి అమ్మవారిని మీరు కూడా బాగా చూడండి ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. మేమైతే 2 టైమ్స్ దర్శనానికి వెళ్ళాము. మనకి గుడి అంతా లోపలైతే ఇలా ఉంటుంది, చాలా బాగుంది. మనకి గుడి అంతా రీమోడలింగ్ చేశారు కాబట్టి చాలా అందంగా కట్టారు. చూడండి చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, పైన కూడా అన్ని అవతారాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మేమైతే అన్నీ బాగా చూసాము. దర్శనం అయిన తర్వాత కూడా కాసేపు అయితే అలా గుడిలోనే కూర్చున్నాము. చాలామంది కూర్చున్నారు, మేము కూడా కూర్చున్నాము. గుడిలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మనకైతే. అవన్నీ చూస్తూ అలా కూర్చున్నాము. చూడండి ఎంతమంది గుళ్ళో కూర్చున్నారో, మేము కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాము. మనకి 12 అయితే లోపల కూర్చున్న వాళ్ళకి మాత్రమే టోకెన్స్ ఇస్తున్నారు భోజనానికి. మేము కూడా టోకెన్ తీసుకున్నాము 12 అయ్యే వరకు కూర్చుని. మనకి అమ్మవారికి నైవేద్యం పెట్టే ముందు అయితే గుడి అంతా ఇలా పంతులు గారు ధూపం వేశారనమాట. అది మీరు కూడా చూడండి, చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశాను. తర్వాత బయటకు వచ్చేసాము. ఇలా పంతులు గారు అయితే మనకి తీర్థం ఇచ్చి గోపురం అయితే పెడుతున్నారు. అవన్నీ చూసుకొని బయటకు అయితే వచ్చేసాము. బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. బయట మనకి జ్యూస్లు అవన్నీ కూడా అక్కడే దొరికేస్తున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తాగొచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ఇంకా టాయ్స్, నెక్స్ట్ అమ్మవారి విగ్రహాలు, ఫొటోస్ ఉన్నాయి. అలా కొంచెం బయటికి వెళ్తే మనకి ప్రసాదం కౌంటర్ కూడా వస్తుంది. అక్కడైతే కమ్మలు అవి కొంచెం పాతగా అయిపోయాయని చెప్పి అవన్నీ మారుస్తున్నారు. మళ్ళీ కొత్తగా కమ్మలు కడతారనుకుంటా పందిరికి. చూడండి ఆ కిందనైతే కొంచెం క్లమ్జీగా ఉంది, అదంతా అవాయిడ్ చేసేయండి. మీరు షాప్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే, మా పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, కానీ ఉంటే అవన్నీ కొనమని చెప్పి అక్కడే ఏడుస్తూ ఉండిపోతారు. చూడండి చిన్నపిల్లలు తినడానికి మనకి చాలా రకాలు దొరుకుతున్నాయి అక్కడ. అవన్నీ లోపలే ఉన్నాయి, పర్వాలేదు. మన పిల్లలతో వెళ్ళినా సరే ప్రాబ్లం అయితే ఉండదు, కొనుక్కొనవచ్చు. పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. ఆ బయట అయితే షాప్స్ ఉన్నాయి. ఒకసారి ఆ షాప్స్ కూడా ఒక లుక్ వేసి మేమైతే అలా వచ్చేసాము. అక్కడైతే కాసేపు నించున్నాము. బాగుంది, క్లైమేట్ కూడా రోజు బాగానే ఉంది. మాకైతే అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చూడండి ఆ చుట్టూ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనకి తినడానికి అవన్నీ దొరుకుతున్నాయి. ఆ పక్కన వచ్చేసి ఆడపిల్లలకి గాజులు, మనకి కావాల్సిన, ఆడవాళ్ళకి కావాల్సిన ఏముంటాయి ఇంతకన్నా, అవన్నీ అక్కడే ఉన్నాయి. మనకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. మేమైతే జస్ట్ అలా చూసి వచ్చేసాము, ఏమైతే తీసుకోలేదు. నెక్స్ట్ మా తోటికోడలు చూడండి హాయ్ చెప్తుంది, మా అత్తగారు కూడా హాయ్ చెప్తున్నారు. బాగా జరిగింది. మాకైతే నిన్నైతే మంచిగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా లేరు కాబట్టి, స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హాయిగా తిరిగేసి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇవన్నీ చూడొచ్చు మీరు కూడా.